హలో! హాయ్ అందరికీ. చూసారు కదా బయట వాతావరణం ఎంత బాగుందో. తెల్లని మంచుతో చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది. బయట అంత మంచున్నా నా చిన్ని ఇండోర్ ప్లాంట్స్ మాత్రం ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూడండి. చూస్తుంటే మనసుకి చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఈరోజు గురువారం. సాయిబాబా 9 గురువారాల వ్రతంలో ఇది రెండో వారం. ఈరోజు సాయంత్రం పిల్లలతో కలిసి పూజ చేసుకోవాలని, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి, సాయంత్రం 5 గంటల తర్వాత పూజా పనులు స్టార్ట్ చేశాను. ఒక పక్క డిన్నర్ రెడీ చేస్తూనే, మరో స్టవ్ పైన పూజలోకి నైవేద్యంగా రవ్వ కేసరి చేస్తున్నాను. ఫస్ట్ పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పులు వేయిస్తున్నాను. నేతిలో జీడిపప్పులు వేగుతున్నప్పుడు వస్తున్న ఆ స్మెల్ చాలా అరోమాటిక్‌గా అనిపిస్తుంది. వేయించిన జీడిపప్పులు ఒక బౌల్‌లోకి తీసేసి, అదే నెయ్యిలో రవ్వ వేస్తున్నాను. రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు రవ్వలోకి వేడి నీళ్ళు పోయాలి. ఒక కప్పు రవ్వకి 1 ½ కప్పు వేడి నీళ్ళు పోయాలి. రవ్వ ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేయాలి. నేను ఆర్గానిక్ షుగర్ వాడుతున్నాను. షుగర్ అంతా రవ్వలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా రవ్వలో మిక్స్ అయ్యి జ్యూసీగా కనిపిస్తుంది టెక్స్చర్. ఇప్పుడు కేసర్లోకి యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ఈ పొడి వివేక్ ఫ్లవర్స్‌లో తీసుకున్నాను. సెపరేట్‌గా పూజా ప్రసాదాల్లోకి యూజ్ చేయడం కోసమని. ఇక ఫైనల్‌గా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, వేడివేడిగా రవ్వ కేసరి రెడీ. ఇంకా బాబా అభిషేకం కోసం పంచామృతం కూడా తయారు చేస్తున్నాను. మరొక స్టవ్ పై అన్నం కూడా ఉడుకుతుంది. నేను ఒక కప్ రైస్‌కి ఒక కప్పు కినోవా కలిపి వండుతాను. అందుకే అన్నం ఆ కలర్‌లో కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పూజ అయ్యే వరకు నేను ఉపవాసం ఉంటాను. అందుకే ఈవినింగ్ డిన్నర్‌లో సింపుల్‌గా ఆనియన్, గార్లిక్ ఇలాంటివేవి లేకుండా మెంతికూర, టొమాటో పప్పు చేస్తున్నాను ఈరోజు. యాక్చువల్‌గా ఫాస్టింగ్ తర్వాత వెంటనే హెవీ మీల్స్ తినకూడదు. అందుకే నేను ఎవ్రీ థర్స్‌డే డిన్నర్‌కి పప్పు, కొంచెం రైస్ లేదా సాబుదానా కిచిడి లేదా ఉప్మా ఇలాంటి లైట్ మీల్స్ చేస్తాను. పూజ స్టార్ట్ చేసే ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే పూజ అవ్వడానికి 1-1 ½ అవర్ పడుతుంది. ఇంక పూజ అవ్వగానే డిన్నర్ చేసేస్తాం. ప్రదోష కాలంలో పూజ అయితే స్టార్ట్ చేశాము. బాబా ఫోటోకి గంధం, కుంకుమ పెట్టి పూలమాల వేసి పసుపు పూలతో అలంకరించి దీపం వెలిగించాను. బాబాని మనం ఎంత భక్తితో పూజిస్తాం అనేదే బాబా చూస్తారు. ఎంత చేయగలిగితే అంతే చేయండి. కేవలం భక్తిని మాత్రమే బాబా చూస్తారు అని నేను నమ్ముతాను. దీపం వెలిగించడం అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం. పంచామృత స్నానం పంచామృత పాలతో. స్నానం. ఓం మధుబాత ఓం మధుబాధ ఋతాయతే ఋతాయతే మధుక్షరంతి సింధవః. మధుక్షరంతి శ్రీ సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. ఓం ఓం శ్రీ శ్రీ సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. ఓం ఓం శ్రీ శ్రీ సాయినాథాయ. సాయినాథాయ ఓం ఓం సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. ఓం ఓం సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. ఓం ఓం సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. నాదాయ నమః. అన్న కూర్చున్నది. ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఓం శ్రీ శ్రీ సాయినాథాయ సాయినాథాయ నమః. నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నాథాయ నమః. ఓం ఓం భక్తవత్సలాయ నమః. భక్తవత్సలాయ నమః. ఓం ఓం భక్తానుగ్రహకాంతకాయ నమః. భక్తానుగ్రహకాంతకాయ నమః. ఓం అభిషేకం తర్వాత సాయిబాబా 9 గురువారాల వ్రతం బుక్‌లో ఉన్న మంత్రాలన్నీ చదివి, నేను చేసిన రవ్వ కేసరి బాబాకి సమర్పించి, చివరిగా తీసుకో సోను. హారతినిచ్చి పూజ ముగించాము. మంచు పడుతున్నా బాబా కృపతో పూజ ప్రశాంతంగా జరిగింది. మార్చొచ్చినా కూడా ఇంకా మాకు అమెరికాలో స్నో తగ్గట్లేదు. విపరీతమైన చలైతే ఉంటుందనమాట ఇక్కడ. అయినా కూడా ప్రతి గురువారం హ్యాపీగా ఇలా సాయిబాబా పూజ చేసుకుంటాం మేము. సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. తాగేసేయ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. పూజ పూర్తయిన తర్వాత
అందరం కలిసి కింద కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తాము. సో ఈరోజు సాయిబాబా వ్రతం చేశాను కదా, అందుకని సాత్విక భోజనం తినాలన్నమాట. ఇది నా భోజనం ఈరోజు. అన్నము కినోవా కలిపి వండుతాను నేను. సో అది, ఇంకా మెంతికూర టమాటా పప్పు, ఇంకా అప్పడాలు, ఇంకా రవ కేసరి. ఇదనమాట నా భోజనం. ఎక్కువ కూడా తినకూడదు, ఎందుకంటే పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా, అందుకని కొంచెమే తింటాను. సో ఈ రోజు అయితే ఈ భోజనం తినబోతున్నాను. ఏం వేయలే ఇందులో, ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏం వేయకుండా నార్మల్గా మెంతికూర టొమాటో ఉప్పు కారం అంతే వేసాను. ఇదనమాట నా భోజనం. సో ఇప్పుడైతే నేను ఇది తిని ఈ రోజు ఉపవాసం ముగించేస్తాను. ఓకేనా? మీరేం చేయాలి? మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి, Don't కమెంట్ చేయాలి. forget to subscribe and smash that bell. ఎస్. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. చెప్పండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Bye.